బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆప్ నేతలు స్వరం పెంచడం మొదలుపెట్టారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ లభించడంతో కేసు దర్యాప్తును వేగవంతం చేయడంపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాల్సి ఉంది. 2022 జూలై నుంచి సాగిన ఈ కేసులో ఒక్కరికి మినహా నిందితులందరికీ బెయిల్ లభించింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కు బెయిల్ లభించడం ఆమ్ ఆద్మీకి కొంత ఊరట కలిగించే అంశంగానే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ తో పొత్తు చర్చలు విఫలమవడంతో ఆప్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. హర్యానా అసెంబ్లీలోని మొత్తం 90 స్థానాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్లు ఢిల్లీలో కలిసి పోటీ చేసినప్పటికీ పంజాబ్ లో విడివిడిగా పోటీ చేశాయి. హర్యానాలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ కి కాంగ్రెస్ ఒక సీట్ ఇచ్చింది. ఆ స్థానంలో ఆప్ ఓడిపోయింది. అంతేకాకుండా 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 46 స్థానాల్లో పోటీ చేసినా రాష్ట్రంలో ఖాతా తెరవలేకపోయింది. అందుకే ఈసారి ఆప్ తో పొత్తు పెట్టుకోవడానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విముఖత చూపారు. అయితే కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరీ చేసిన తీర్పులో సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ప్రాణం పోసే అవకాశాలు ఉన్నాయి. కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసిన సమయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గతంలో 2023 మార్చిలో కేజ్రీవాల్ ను సీబీఐ విచారించిందని, అయితే అప్పుడు సీబీఐ ఆయన్ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. 22 నెలల తర్వాత సంభవించిన ఈ ఆకస్మిక మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందన్న ధర్మాసనం సంబంధిత ఈడీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభించిన కొద్దిసేపటికే సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించింది. సీబీఐ పంజరంలో ఉన్న చిలుకగా మారకూడదని పేర్కొన్న ధర్మాసనం రాజకీయ పక్షపాతం గురించి తరచుగా వచ్చే ఆరోపణలకు భిన్నంగా సీబీఐ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రవర్తనా ప్రమాణాలను పాటించాలని ధర్మాసనం హితవు పలికింది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని అంశాలు ఆప్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర సంస్థలను అధికార యంత్రాంగం దుర్వినియోగం చేస్తుందన్న వాదనలకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు మరింత బలం చేకూర్చనున్నాయి. రాబోయే రోజుల్లో ఆప్ గమనాన్ని మార్చగల ముఖ్యమైన అంశంగా కూడా ఇది మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు మోదీ సర్కార్ పన్నిన పన్నాగాలు ఇకపై కాలం చెల్లినవిగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కి లభించిన బెయిల్ ఒక వ్యక్తికి చట్టపరంగా లభించిన ఉపశమనం మాత్రమే కాదని, ఇది భారతదేశంలో రాజకీయ పునరేకీకరణ జరిగేందుకు అవకాశాన్ని కల్పిస్తుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. చట్టానికి రాజకీయాలకు మధ్య ఉన్న సున్నితమైన గీతను చెరిపేసిన బీజేపీ ఇక రానున్న రోజుల్లో జటిలమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా భావిస్తున్నారు. లిక్కర్ కేసులో మొత్తం 18 మందిని ఈడీ అరెస్టు చేయగా 9 మందిని సీబీఐ అరెస్టు చేసింది. ఈడీ కేసులో 14 మందికి బెయిల్ లభించగా 3 మాత్రం అప్రూవర్లుగా మారడంతో వారు కూడా బెయిల్ పై విడుదలయ్యారు. సీబీఐ కేసులో కూడా 8 మందికి బెయిల్ లభించింది. నిందితుడు అమన్దీప్ దాల్ కు మాత్రమే ఈడీ, సీబీఐ కేసులో ఇంకా బెయిల్ లభించలేదు. ఢిల్లీ లిక్కర్ కేసు మునుముందు ఓటర్లను ఆకర్షించే కీలక సాధనంగా మారే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి ఆప్ ఈ కేసును ఒక పావులా ఉపయోగించుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ కేసును అడ్డం పెట్టుకుని ఇప్పటి వరకు ఆప్, బీఆర్ఎస్ లను రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలనుకున్న బీజేపీ ఇకపై ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తుందో చూడాలి. కవితతో పాటు ఈ కేసులో అరెస్టైన ప్రముఖులందరికీ బెయిల్ లభించడంతో బీజేపీపై ప్రతీకారం కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. యూపీఏ 2 హయాంలో 2
2G కుంభకోణం పైన పెద్ద దుమారం లేచింది. 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేసిన బీజేపీ రాజకీయంగా బాగానే లాభపడింది. అయితే 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగిన తరువాత ఆ కేసులో సిబిఐ, ఈడీలు సేకరించిన ఆధారాల్లో ఒక్కటి కూడా సరైనది లేదని కోర్టు కొట్టేసింది. మరి ఢిల్లీ లిక్కర్ కేసు కూడా 2G కేసులాగానే మూలన పడుతుందా, లేక ఆప్, బీఆర్ఎస్ లకు యమపాసంగా మారుతుందో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ కేసుకు తాత్కాలికంగా విరామం లభించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.